దినవాక్య ధ్యానమశం. మనం సంతోషంగా ఉండాలంటే ఈ రోజుల్లో మనిషి డబ్బులు సంపాదించడం కోసం ఏదైనా చేయడానికి తెగిస్తున్నాడు. బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకోవడం కోసమే ధ్యేయంగా ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవటం, పేరు ప్రఖ్యాతల కోసం పరుగులు పెడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. కానీ ఆ ధనాపేక్ష అనే మాయలో పడి ఒక సత్యాన్ని మరుస్తున్నాడు. ఏమిటది? ఎంత ధనవంతుడైనా, వాని దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, మరణించిన నాడు ఒక రూపాయి కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళలేడు. అలెగ్జాండర్ ఒక గొప్ప చక్రవర్తి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను జయించడమే ధ్యేయంగా పెట్టుకుని సాధించాడు. కానీ 33 సంవత్సరాల వయసులో భయంకరమైన రోగంతో మరణానికి చేరువయ్యాడు. ప్రపంచానైతే జయించాను, కానీ లోకమును విడిచిపెట్టవలసిన సమయములో వట్టి చేతులతో వెళుతున్నానని తలంచి చనిపోయిన తర్వాత తన 2 చేతులను శవపేటిక బయట పెట్టమని చెప్పి మరణించను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కళ్ళను, నీ ఒంటిని, నీ శరీరాన్ని, నీ ఆత్మీయతను, దేవునితో నీకుండే చక్కని సంబంధాన్ని పాడు చేసుకుని అక్రమముగా సంపాదించడం వలన, ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడం వలన ఏమిటి ప్రయోజనం? నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టమని కీర్తన గ్రంథం 37 అధ్యాయం 16 వచనంలో దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనము నీతిగా సంపాదిస్తూ ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకరోజు ఒక కోటీశ్వరుడు సముద్రం గట్టున నడుచుకుంటూ వెళుతున్నాడు. చేపలు పట్టి ఒక ముసలాయన మనవడితో సంతోషంగా ఆడుకుంటున్నాడు. అది చూసిన కోటీశ్వరుడు కోపంతో ఆ పెద్ద ఆయనను పిలిచి, మనవడితో ఆడుకోకపోతే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టవచ్చు కదా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, అయ్యా, ఇప్పటి వరకు తగినంత సమయం చేపలు పట్టాను, ఇప్పుడు నా మనవడితో ఆడుకుంటున్నాను, అయినా ఎక్కువ సమయం చేపలు పట్టడం వలన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు ధనవంతుడు పెద్ద ఆయన, నీవు ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తే మరిన్ని ఖరీదైన వలలు కొనవచ్చు, ఎక్కువ వలలు ఉంటే మరిన్ని చేపలు పట్టవచ్చు, తర్వాత పెద్ద పెద్ద పడవలు కొనవచ్చు, ఇంకా చేపల వ్యాపారం పెరుగుతుంది, ఇంకా డబ్బులు సంపాదించవచ్చు, అప్పుడు నీ మనవడితో కూర్చుని ఆడుకోవచ్చు అని అన్నాడట. అప్పుడు ఆ తాతయ్య, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదేగా అని ప్రశ్నిస్తూ ఒక సత్యం చెప్తా విను. మనవడితో ఆడుకోవడానికి కోట్లు కోట్లు బ్యాంకులు దాచుకోనక్కర్లేదు. కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తే చాలయ్యా అని బదులిచ్చాడు. తగినంత సమయం కష్టపడి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడంలోనే అసలైన ఆనందం, సంతోషం ఉంటుంది. రిక్షా తోలే వ్యక్తిని గమనించారా? తాను ఎంతో కష్టపడి రిక్షా తొక్కి అలసిపోయి ఇంటికొచ్చి తన కుటుంబంతో కలిగిన దాంట్లోనే తిని తృప్తి పొంది ప్రశాంతంగా నిద్రపోతాడు. నిజమైన సంతోషం ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడంలోనే ఉందనే సత్యం మీరు మర్చిపోమాకండి. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.